సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఇది నీ కోసం, కేవలం నీ కోసం మాత్రమేనమ్మా. ఈ రహస్యాన్ని ఒంటరిగా వినుబిడ్డ. ఇది తెలుసుకున్న వెంటనే అదృష్టం కలిసి వస్తుంది, శుభం కలుగుతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. బాబాగారు ఏం చెప్తున్నారు, మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఈ ప్రపంచంలో ఉన్న అంతులేని ఆనందాన్ని నీ కోసం దాచి ఉంచానమ్మా. ఇది నీకైనది, వెంటనే వినుబిడ్డ. నీ సమస్య కష్టం నాకు తెలుసు. ఆ సమయంలో నువ్వు కోరుకునేది ఏంటో కూడా నాకు తెలుసమ్మా. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రశాంతంగా నీ జీవితాన్ని గొప్పగా ఆనందంగా జీవించాలనేదే కదా నీ ఆశ. అవును కదమ్మా, నువ్వు ప్రతిరోజు నా ముందు వచ్చి చెబుతున్నావు, నీకు కావాల్సింది ఇవ్వడం కొంచెం ఆలస్యమైనది. దానితో విపరీతంగా నువ్వు కోపాన్ని పెంచుకుంటున్నావు తల్లి. ఎందుకు బిడ్డ నీకు అంత కోపం? అంత కోపం పెంచుకుంటే నువ్వు ఏం సాధిస్తావు చెప్పు? నువ్వు సాధించాల్సింది ఎలా సాధిస్తావు? నీ ఎదుటివారు నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని నువ్వు ఎక్కువ కోపం పెంచుకోకు. దాని ద్వారా నీకు ఏం లాభం వస్తుంది చెప్పు? ఇతరులతో నువ్వు వచ్చినట్లు, నీకు నచ్చినట్లు బాధ పెడితే అది తప్పు కదమ్మా. నువ్వు నా బిడ్డవు కదా. ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ఉండకూడదు తల్లి నీ దగ్గర. నన్ను నీ తల్లిదండ్రుల్లాగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటావు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. నువ్వు ఇప్పుడు నీకు ఎందుకు ఇంత కోపం? నువ్వు కోపాన్ని ఎందుకు అలవాటు చేసుకున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు తల్లి. నీలో నువ్వే కోపాన్ని పెంచుకోవడం వలన నీ కోరికలు తీరక కాస్త ఆలస్యం అవుతుంది బిడ్డ. అంతే, నువ్వు జరగాలి అనుకున్న పనులు కూడా ముందుకు సాగవు. అలానే నీ కోపం కాస్త చిక్కుల్లో పడేస్తుంది. ఒక్క విషయం గుర్తించుకో అమ్మా, ఏ మనిషికైనా ఓర్పు సహనం అనేది ఆభరణం లాంటిది. అది నీ దగ్గర ఉన్నప్పుడు ఆకర్షణీయమైన కళలు నీకు కనపడతాయి తల్లి. ఆ కళలు నీలో ఉన్నంత వరకు అది ఏదైనా కానీ ఎవరైనా కానీ ఇట్టే ఆకట్టుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఎలాంటి పనిలోనైనా విజయం సాధిస్తావు. ఇది వరకు నీ ప్రవర్తన ఎంతో చక్కగా మర్యాదగా ఉండేది. చాలా ఓర్పు సహనంతో ఉండేదానివి. ఇప్పుడు కూడా అలానే ఉండు తల్లి. నీకు కావాల్సింది జవిరి మరీ నేను నీకు ఇస్తాను బిడ్డ. కొన్నిసార్లు నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుంది, కానీ అది అస్సలు జరగదు, తీరదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఒకటి గుర్తించుకో అమ్మా, నీ కోసం దాచిపెట్టి ఉన్నది కొంచెం ఆలస్యమైనా కానీ అది నిన్ను తప్పక చేరుతుంది. అప్పటి వరకు ఓపికతో ఉండు. నేను నీకు ఇవ్వబోతున్న కానుక ఎంతో విలువైనది బిడ్డ. దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండమ్మా. ఒకవేళ నీకు అనుకోని ఇబ్బందులు వస్తే అవి తీరడానికి కొంచెం సమయం పడుతుంది. వాటిని చూసి నువ్వు ఆందోళన పడకు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం వచ్చే నిన్ను ఆశీర్వదిస్తుంది తల్లి. ఎవరు ఎన్ని మాటలన్నా చిరునవ్వుతో మాటలు దాటేసేయి. అప్పుడు వారు చేసే తప్పు వారికి అర్థమవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నిన్ను వచ్చే చేరుతుంది బిడ్డ. నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉన్నారని నమ్ముతావో అప్పటి నుంచి నీకు అంతా శుభమే కలుగుతుంది. అదృష్టం వరిస్తుంది తల్లి. కాబట్టి మంచిగా ఆలోచించు. నమ్మకంతో ఉన్న నా బిడ్డకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడని నమ్ము. ఖచ్చితంగా అనుకున్నది జరిగే తీరుతుందమ్మా. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరిపిస్తాను. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.